నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే కర్నూలు నగరంలో 4.25 కోట్ల వ్యయంతో నిర్మించిన దేవాదాయ శాఖ పరిపాలనా కార్యాలయ భవన సముదాయాన్ని మంత్రి టీజీ భరత్తో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ కర్నూలు నుంచి కాణిపాకం వరకు ఉన్న ఆలయాన్ని ఈ కార్యాలయ పరిధిలోకి వస్తాయని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం విజయవాడలోని గొల్లపూడిలో ఉండగా రాయలసీమ ప్రాంతానికి కర్నూలులో ఆధ్యాత్మిక పరిపాలనా భవనాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో దేవాదాయ శాఖకు ఇచ్చిన హామీలో 98% అమలు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి నెల 10,000 అందిస్తున్నామని వివరించారు. అలాగే దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ భవనంకి దాదాపు 5 కోట్లు ఖర్చు కావడం జరిగిందండి. మీకు తెలుసు, ప్రీవియస్ ప్రభుత్వంలో ఏవి స్టార్ట్ చేసినా కంప్లీట్ చేసే పరిస్థితి ఉండదులే. ఊరికే స్టార్ట్ చేయాలా, ఏదో ఫౌండేషన్ స్టోన్ వేయడము, ఊరికే కొన్ని పిల్లర్లు ఎత్తడం, అక్కడికి వదిలేయడం, దానికి ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ ఏమీ ఉండేది కాదు. సో ఇట్లాంటివన్నీ కంప్లీట్ చేసే ప్రభుత్వం ఇదన్నమాట, ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఇక్కడ ఉండింది కాబట్టి సిస్టమాటిక్గా జరుగుతూ ఉన్నాడు. అన్న చాలా సీనియర్ నాయకులు, దీనికి ఎండోమెంట్స్కి సంబంధించిన మినిస్టర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని శాఖలకి అవగాహన ఉంది, చాలా సీనియర్ మోస్ట్. ఏ శాఖకైనా అడ్వైజ్ అడిగితే అన్న చెప్పగలుగుతారు. అసెంబ్లీలో కూడా వాళ్ళు అపోజిషన్ అంటే ఎమ్మెల్సీ దాంట్లో కౌన్సిల్లో వచ్చి వాళ్ళు ఏమైనా మాటలు మాట్లాడితే కరెక్ట్గా సమాధానం ఇస్తారు. వాళ్ళు కూడా నోరిప్పలేని పరిస్థితి ఉంటుంది. సో వెరీ సీనియర్ మోస్ట్ అండ్ వీఆర్ లర్నింగ్ లాట్ ఫ్రమ్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైదికంగా ఆగమ పండితుల యొక్క ఆలోచనతో ఆగమ భవనం, ఒక ధార్మిక భవనాన్ని పరిపాలనకి ఏర్పాటు చేయాలని చెప్పి గతంలోనే ఈ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆలోచన చేయడం జరిగింది. ఆనాడు దీని ఎస్టిమేట్లో దాదాపు 2,48,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేస్తే ఇవాళ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని కొనసాగించకుండా ఆపివేయడం వల్ల ఇప్పుడు పూర్తి చేసి మంచి ప్రహరీ నిర్మాణంతో 1 ఎకరం భూమిలో ఈ కార్యాలయ భవనాల్ని ఇక్కడ ఏర్పాటు చేసేదానికి మొత్తం మీద 4,91,00,000, ఇంకా ఫర్నిచర్ అంతా కలిపితే భారత్ గారు చెప్పినట్లు ఇది 5 కోట్ల రూపాయల యొక్క కార్యాలయ భవనం ఇది.